హలో. మా వెంగబాంబ అంటే ఎవరు? ఇసుకపల్లి వెంగబాంబ. నువ్వెవరు? నువ్వెవరు అన్నా? నువ్వా? నరసరావుపేట రూరల్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా, హెడ్ కానిస్టేబుల్ మూర్తిని. చెప్పండి. ఎవరు వెంగమాంబ అంటే ఎవరు? మా మిస్సెస్ చెప్పండి. మీ మిస్సెస్ పేరు మీద కేసు ఫైలింగ్ డాక్యుమెంట్స్ వచ్చాయి స్టేషన్కి. ఐడిఎఫ్సి అనే బ్యాంక్ లో కన్సూమర్ లోని అమౌంట్ ఏదో పెండింగ్ పెట్టుకున్నారు, స్టేషన్ పంపించారు కేసు ఫైలింగ్ కి. ఇష్యూ ఏంటిది? ఏంటిదండి అది? మీ మిస్సెస్ పేరు మీద ఐడిఎఫ్సి అనే బ్యాంక్ లో ఏదైనా కన్సూమర్ లోన్ తీసుకున్నారా? నేనేం తీసుకోలేదు సార్. నువ్వు కాదు, మీ వైఫ్ పేరు మీద ప్రొడక్ట్ వస్తువు ఏదైనా తీసుకున్నారా? తీసుకోలేదండి. తీసుకోలేదని చెప్తున్నా నేను. సరే, మరి ఇక్కడ మీ వైఫ్ పేరు మీద లోన్ తీసుకున్నాడు, డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీ వైఫ్ ఆధార్ కార్డు, పాన్ కార్డులు, బ్యాంక్ డీటెయిల్స్, సిగ్నేచర్లు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నారు? పంపించమంటావా? పర్లేదా? నువ్వు తీసుకోలేదు కదా అయితే. నువ్వు ఏ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నావు? ఏంట్రా నువ్వా? నువ్వు ఏ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నావు? స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. స్టేషన్ దగ్గరికి రారా నువ్వు. నువ్వు అరే గిరి అన్న మాకు పద్ధతి పక్కన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసుకుని మాట్లాడు. మాట్లాడితే నీతో అలా మాట్లాడతారా? నువ్వు సింగిల్ వర్డ్ లో మాట్లాడినప్పుడు నీతో అలాగే మాట్లాడింది మొత్తం నా దగ్గర రికార్డింగ్ ఉంది. కింద పెట్టుకో. నువ్వు పెట్టుకో. మాట్లాడితే నీతో అలా మాట్లాడతారా? నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నీకు రెస్పెక్ట్ ఇస్తారు, అర్థమైందా? నువ్వు పోరం పోకోళ్ళ మాట్లాడితే సమాధానం కూడా అలాగే చెప్తారు. పోరం పోకోడు ఎవరు అర్థం అవుతుందిలే కానీ మాట్లాడే దాంట్లోనే. సరే, నువ్వు లోన్ తీసుకోలేదు కదా, ఎంక్వైరీకి వస్తారు. లోన్ తీసుకున్నట్టుంటే దాని రిజల్ట్ ఎలా ఉంటది అనేది నీకు ఒక అరగంటలో చూపిస్తా నీకు. సరేనా? నువ్వేంటో రాయేంటో ఎవరితో మాట్లాడేప్పుడు నీకు తెలుస్తుంది. నేను ఒక మాట చెప్పింది ఒక అరగంట. నేను ఒక మాట చెప్పింది నువ్వు